dare to dream big. At Sun, we make it reality. రెడీయా? వస్తున్నా త్వరగా తీస్తున్నా తీసేసా. ఏది ఫోటో చూపించు. అప్పుడేనా ఈ రీలు బాగా కడగాలి. మా ఇంట్లో కడిగే. మంచినీళ్ళతో కాదు బాబు, మందు నీళ్ళతో. రేపు ఇస్తానుగా. ఫోటో వచ్చేసింది, ఫోటో వచ్చేసింది. అమ్మ ఫోటో వచ్చేసింది. నాకు చూపించవా? ఉండు, అమ్మకి చూపించాలి. చూడండి, వదలమంటుంటే చూడండి. వదలు. ఫోటో పగలగొడతావా? ఏమైందిరా? ఏమైంది? అమ్మో రక్తం. ఎంత పని చేసావరా? వాడి మొహం చూడు ఎలా గిరిగిపోయిందో. నిన్ను అమ్మా 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 నువ్వు ఇలా కొట్టా ఉంటేనే పారిపోతానంతే. పోరా పో. ఎక్కడ పోతావు? పో. మళ్ళీ కొంపలు అడుగు పెట్టావంటే కాళ్ళు చేతులు వేసి పొయ్యిలో పెడతాను. ఇదిగో నిజంగా వెళ్ళిపోతాను తెలుసా? పోరా. కడుపు మాడితే కాళ్ళు ఇట్టుకుంటే ఇంటికి చేస్తా. పోరా పో. ఇదిగో నిజంగా వెళ్ళిపోతున్నాను. ఇక ఇంటి మొహం చూడను. పోతున్నాను. చచ్చిన ఇంటికి రాను. బాబు హరి, బాబు హరి. అమ్మయ్యా, మా అమ్మ వాళ్ళేమో భయపడిపోయాను. మా అత్తవారేమోనని నేను అదిరిపోయాను. ఎవరు మీరు? అది సరే, వేలుడంత లేవు. ఈ రాత్రి పూట ఒంటిరి కింద ఏం పని నీకు? ఇంత పెద్దవారు ఒంటిరి కింద దాగుని దాగుడు మూతలు ఆడుతున్నారా? ఇదేం పని అండి? ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావు. ఇంట్లోంచి పారిపోయిచ్చావా? మీరు ఒక్కరే ఉన్నారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చారా? నాకు తెలిసిపోయిందండి మీ కదా. మీరు నిజంగా ఇంట్లోంచే పారిపోయి వచ్చారు. లేకపోతే మీకోసం ఎవరో వెతుకుతుంటే ఇక్కడికి ఎందుకు వచ్చి దాక్కున్నారు? అదే అది వాళ్ళు ఎవరనుకున్నావు? మా మామగారు, మా బావమర్దులు 6 నెలల పాటు అత్తవారింటి దగ్గర ఉండమని ఊరికే మొహటం పెట్టిస్తున్నారు. భలే భలే. నాకు మా అమ్మ అంటే భయం, మీకు మీ అత్తవారంటే భయం. భలే ఉందని మన కదా. రక్తం. ఈ కాస్త అనుకున్నావేంటి? మా అత్తవారి కోసం ఇప్పటి వరకు 6 లీటర్ల రక్తం ధారపోసాను. ఇదేం అత్తవారండి? రానంటే కొడతారు కూడానా? ఇది కొట్టడం కాదు, వాళ్ళు అప్పుడప్పుడు సరదాగా నాతో ఆడుకుంటూ ఉంటారు. సరే, చాలా పొద్దుపోయింది. చీకట్లో పురుగు పుట్ర ఉంటాయి. నువ్వు ఇంటికి వెళ్ళి. వెళ్ళండి, మా అమ్మ కొడుతుంది. ఎందుకని? ఊరికే ఫోటోతో మా తమ్ముడిని ఇలా అన్నానండి. వాడు మొహం విరిగిపోయి రక్తం వచ్చింది. మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. కావాలని ఎందుకు కొడతాను చెప్పండి? అది చూసి మా అమ్మ నన్ను కొట్టి వాతలు పెట్టిపోయింది. అమ్మ మీద కోపం తెచ్చుకోవచ్చా? తప్పు కాదు. ఇంటికి వెళ్ళి బాబు. అమ్మో, మా అమ్మ కోపం మీకు తెలియదండి. కిందటిసారి కాఫీ గ్లాస్ పగలగొట్టేని కాళ్ళు మీద వాతలు పెట్టింది. ఇదిగో చూడండి. ఏదో పని చేసి బాగా డబ్బు సంపాదించిన తర్వాతే మా అమ్మకు కనిపిస్తాను. అంతవరకు మా ఇంటికి వెళ్ళను. పని చేయాలనుందా? అయితే నాతో పాటు మా ఊరు వస్తావా? ఓ అలాగే. సరే పద. అరుగో నాన్నగారు వచ్చేసారు. హలో బేబీ, అలర్ట్ చేయకుండా ఉన్నావమ్మా? ఆయా చేత 6 చెరువు నీళ్లు తాగించేసావా? అరే, నా కూతురు మాధవి, వెరీ నాటీ గర్ల్. ఆయా, ఇతని పేరు హరి. వాళ్ళ అమ్మ మీద అలిగి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. అలాగే బాబు. ఇతను చూడగానే మన కృష్ణ గుర్తుకొచ్చాడు. కృష్ణ సార్, మీ అబ్బాయా? అవును బాబు, మా నాన్న మళ్ళీ పుట్టాడని ఆ పేరు పెట్టుకున్నాం. నా కృష్ణ సరిగ్గా నీ రూపంలోనే ఉండేవాడు. 4 ఏళ్ల క్రితం రైలు యాక్సిడెంట్ లో నా భార్య, నా కృష్ణ ఇద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. చాలా రైట్. దూరం అయిపోయిన నా కృష్ణను మళ్ళీ నీ రూపంలో దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఆయా, లోపల తీసుకెళ్ళి. రా బాబు. సార్ నమస్కారం సార్. ఏమి జాన్, సరిగ్గా అమ్మావా? అమ్మాం. 18 టేప్ కార్డుల్లో 24 గడియారాలు అమ్మాం. ఇదిగో సార్ డబ్బు. గుడ్. విస్కీ బాటిల్స్ కూడా త్వరగా రిలీజ్ చేయండి. అలాగే సార్.
ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను చేస్తున్న వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదా హరి. ఈ లోకంలో మనిషి సుఖంగా బ్రతకడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి న్యాయమైన మార్గం, రెండవది అన్యాయమైన మార్గం. మొదటి దానికి ఓర్పు అవసరం, రెండవ దానికి నేర్పు అవసరం. మొదటి మార్గానికి తెలివి కావాలి, రెండవ మార్గానికి తెగింపు కావాలి. లెక్కంతా రాసేయండి సార్. ట్రాన్సాక్షన్ 120, వార్జిన్ 49. హరి, నేను ఇప్పుడే మీ ఊరు వెళుతున్నాను. అలాగా? మా అమ్మని తమ్ముడిని చూసారా సార్? చూస్తే సమస్య లేకపోయేది. నువ్వు పారిపోయావన్న బెంగతో మీ అమ్మ మంచం పట్టి చచ్చిపోయింది. మీ తమ్ముణ్ణి ఎవరు తీసుకువెళ్లారో తెలియదు. అమ్మా అమ్మా అమ్మా. ఊరుకో బాబు, ఊరుకో. నీ చిన్న గుండె భరించలేనన్ని కష్టాలు ఒక్కసారిగా నీ మీద మోపాడా దేవుడు. ఊరుకో బాబు, నీకండగా నేనున్నాను, ఉంటాను. ఏ ఉద్దేశంతో ఆ భగవంతుడు మనిద్దరినీ కలిపాడు. ఈ క్షణం నుంచి నువ్వు హరివి కాదు, కృష్ణ, శ్రీకృష్ణ, నా బిడ్డవి బాబు. సార్ మీరా ఇలా వచ్చారేమిటి సార్? కావలసిన వాళ్ళ కోసం రాకూడదా శివ? శివ ఏమిటి సార్ కొత్తగా పిలుస్తున్నారు? అది సరే, ఈ ఫోటో మా అమ్మ, నేను, మా అన్నయ్య హరి కలిపి తీయించుకున్న ఫోటో సార్. మీ పిలుపు వింటుంటే మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు సార్. సరిగ్గా ఇలాగే మా అన్నయ్య కూడా ఎంతో ఆప్యాయంగా శివ అని పిలిచేవాడు సార్. ఇప్పుడు అతను ఏమయ్యాడు? మా అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పారిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ బాధతోటే మా అమ్మ చచ్చిపోయింది. అంత చిన్న వయసులోని ఆప్తులందరినీ పోగొట్టుకుని ఎలా బ్రతికావు? ఇన్నాళ్ళు ఎలా గడిపావు శివ? నాదొక పెద్ద కథ సార్. మా అమ్మ చచ్చిపోయిన మరుక్షణం నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలిసిన ఒక ఆయన నన్ను చేరదీసి చదువు చెప్పించారు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. కానీ నా దురదృష్టం మళ్ళీ నన్ను వెక్కిరించింది. ఆయన పక్షవాతంతో కన్ను మూశారు. మళ్ళీ నేను వీధిన పడ్డాను. కాలేజీలో బీద విద్యార్థుల స్కాలర్షిప్ మీద చేరాను. పేపర్లు అమ్మాను. 4 ఏళ్లలో వారాలు చేశాను. చివర కొన్నాళ్ళు కూలి పని కూడా చేశాను. చదువు కోసం తల వంచి కష్టాలన్నీ నవ్వుతూ భరించాను. ఇన్నేళ్లకు మళ్ళీ నాకు మంచి రోజులు వచ్చాయి. దేవుడు లాంటి మీ చల్లటి నీడ నాకు లభించింది. సార్, ఐఎమ్ సారీ. నా కథ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నో, అదేం లేదు. ఐఎమ్ ఏ సెంటిమెంటల్ పర్సన్. శివ, మనసు విప్పి నీతో ఏదో చెప్పుకోవాలని గుండెల్లోంచి పొంగుకొస్తున్న మాట ఐ కాంట్. శివ, ఈ క్షణం నుంచి నేను నీకు యజమానిని కాదు, నీ అన్నయ్యని. సార్, అదే నీకెవ్వరూ లేదని బాధపడుతున్నావుగా, నేనున్నాను. నీ అన్నయ్య లాంటి వాడిని అనుకో. ఇట్స్ ఆల్ రైట్. చాలా ఆలస్యమైంది, పడుకో శివ. గుడ్ నైట్. సార్, నా ఫోటో. ఓ, తెలుగు 1